హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ముగ్గు చూసారా? భలే వెరైటీగా ఉంది కదా. మా ఎదురింటి ఆంటీ వేశారనమాట. భలే వెరైటీగా వేశారు కదండి. ఆ ఫింగర్స్తో కూడా డిఫరెంట్గా ముగ్గు అయితే వేయడం చూశాను. నాకు భలే అనిపించింది అనమాట. పెద్దవాళ్ళు నిజంగా భలే వేస్తారండి ముగ్గులు. మనకేమో చేత కావు కానీ నాకైతే అసలు అంతగా రావన్నమాట. ఏ డిజైన్లు పిచ్చి డిజైన్లు వేస్తా కానీ అంత మంచిగా అయితే రావు నాకు. ఇంకా ఈ వీడియోలో మీకు నేను ఒక మంచి కుక్వేర్ అయితే చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఇండస్ వ్యాలీది అనమాట. ట్రైప్లై అండి. బాటమ్ మనకి టర్బో కుక్వేర్ అనమాట. ఇదైతే అసలు చాలా బాగా కుక్ అవుతుంది. గ్లాస్ లిడ్ రావడం, అందులో వైడ్గా కూడా ఉంది, చాలా మందంగా కూడా ఉందనమాట. కుకింగ్ భలే ఫాస్ట్గా అయిపోతుందండి. పిల్లలకి మనం మార్నింగే హెల్దీగా చేసి పెట్టచ్చు. అండ్ అలాగే తొందరగా కూడా కుకింగ్ టైం అనేది మనకి సేవ్ అవుతుంది. దాంతోపాటు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. ఇదండి కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను. కడాయిలో తీసుకొని అందులో పోపు దినుసులు వేస్తున్నాను. అంటే దీంట్లో మసాలాస్ మనం వాడుతున్నది వచ్చేసి దాల్చిన చెక్క, అలాగే లవంగము, ఎలాచి వేసుకోవచ్చు. అండ్ అలాగే దాంతోపాటు కాస్త జీలకర్ర లేకపోతే షాజీరా వేసుకోవచ్చు. ఇంకా ఇది పచ్చెనపప్పు ఉంటుంది శనాదాలు, అది కాస్త ఆనియన్స్, మిరపకాయలు, అలాగే కరివేపాకు వేసేసి ఇంకా క్యారెట్ తురుము అనమాట. ఇది సింపుల్గా అయిపోతుందండి. మసాలా ఏముండదు. అంటే లైక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కూడా ఏం వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మన షార్ట్ వీడియోస్లో ఉందన్నమాట ఈ రెసిపీ. అందుకే అంత క్లియర్గా ఏం చెప్పట్లేదు. నెయ్యి అట్లా వేసుకొని కూడా ఫ్రై చేయొచ్చు. గుడ్ ఫ్యాట్ కాబట్టి నెయ్యి కూడా మంచిదనమాట. మ్యాక్సిమం నేను స్వీట్కి కొంచెం కొంచెం అలవాటు చేస్తున్నాను. నెయ్యి ఉంటే ఏమీ అంత ఇష్టపడదు. బట్ ఏంటంటే ఇట్లా బిర్యానీస్ అట్లాంటి వాటిలో నెయ్యి వేస్తా కదా. ఈ మధ్య పప్పు అట్లాంటి వాటిల్లో కూడా వేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు కూడా కొంచెం ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ కూడా నెయ్యి వేసా. కాస్త నెయ్యిలో కాస్త రోస్ట్ చేస్తున్నాను. చూసారా, ఆయిల్ ఏం లేదు పెద్దగా, కానీ చాలా తొందరగా కుక్ అయిపోతుందండి. మార్నింగ్ ఇంత హడావిడో మీరు నమ్ముతారో లేదో, లైక్ అందరికీ ఉంటుందిలేండి. ఇది నైటే ఆలోచన అనమాట. మార్నింగ్ ఏం చేయాలి, స్నాక్స్ ఏం పెట్టాలి, ఇంక ఇదే ఆలోచన ఉంటుందన్నమాట. అసలు ఒక ప్లానర్ రాసుకున్నా కూడా ఒక్కోసారి అన్నీ మారిపోతున్నాయండి. అప్పటికప్పుడు హడావిడి అయిపోతా ఉంది. ఏం చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దామా అని అట్లా అవుతుంది అనమాట. రైస్ ముందు కుక్ చేసి పెట్టేసుకున్నామంటే ఇంకా రైస్ రెసిపీస్ చాలా ఈజీగా చేసేయచ్చు. నేనైతే ఇదే. ఈవెన్ డైట్లో కూడా క్యారెట్ తీసుకోవచ్చు. ఏం లేదు, ఒక కప్ క్యారెట్ పెట్టేసుకొని, అంటే ఈ క్యారెట్ రైస్ పెట్టేసుకొని దాంతోపాటు ఒక వెజిటబుల్ కర్రీ ఏదైనా పెట్టుకొని తినేస్తున్నాను అనమాట. సో అట్లా కూడా మనం డిఫరెంట్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇది కోల్డ్ రైస్ తోటి, అంటే లెఫ్ట్ ఓవర్ రైస్ తోటి కూడా చేసుకోవచ్చు. బట్ నేను వేడివేడిగా చేస్తున్నా. మార్నింగే బాగుంటుంది అనమాట తినడానికి కూడా పిల్లలకి అసలు. కాకపోతే ఇంకా అక్కడికి వెళ్ళినా కూడా చల్లగా అయిపోద్దని బాధే కానీ కొంచెం రైస్ రెసిపీస్ ఇష్టంగా తింటుంది అనమాట. ఇప్పుడు కర్రీ ఏంటంటే బాక్స్లో రైస్లో వేయట్లేదు అనమాట. నేను కర్రీ కూడా మళ్ళీ సపరేట్గా ఇంకా బాక్స్లో పెట్టి పంపిస్తున్నాను. అట్లనే పెట్టి మమ్మీ బాగుంది నాకు తినడానికి, లేకపోతే అస్సలు తినబుద్ధి అవ్వట్లేదు అంటుంది. తినేదే కొంచెము, ఇంకా అది కూడా తినకపోతే ఎట్లా అని చెప్పేసి ఇంక ఈ మధ్య అలా అలవాటు చేశాను అనమాట. ఇంకా దీంట్లో జీడిపప్పు అవి కూడా వేసుకున్న సూపర్ ఉంటుంది. ఇదిగోండి ఫైనల్గా ఇంకా కొత్తిమీర అయితే వేసేసాను. కొత్తిమీర యాక్చువల్ లేదు, అప్పటికప్పుడు జెప్టోలో ఆర్డర్ పెట్టా మళ్ళీ. ఎందుకంటే ఎందుకో తెలియదు కానీ ఆ కొత్తిమీర అయిపోతే నాకు అసలు రైస్ ఐటంలా అనిపిది అనమాట. అందుకే ఆ పని చేస్తా ఉన్నాను. ఇక మధ్యాహ్నంగా ఏం చేశానంటే, ఎట్లో నిద్రపోయేది లేదు, ఏం లేదు, టైం వేస్ట్ అయిపోతా ఉందని చెప్పేసి కిచెన్ డీప్ క్లీనింగ్ మొదలు పెట్టుకున్నాను కదా, ఇల్లంతా కూడా ఇంకా పండగ వస్తుందని. అయితే కిచెన్ అంతా క్లీన్ చేస్తున్నా కానీ ఎక్కడో లోటు కనిపిస్తూ ఉందనమాట. ఇవేంటంటే వుడ్ ఉంటుంది కదా, మనకి ఇక్కడ పెయింట్ వేసేసారనమాట. ఈ కార్పెంటర్ మనకు చేసిన వాళ్ళు అయితే పైన డెకోలం పెట్టలేదు, ఓన్లీ ఇక్కడ పెయింట్ వేసి వదిలేశాడు. అన్నిటికీ అట్లనే ఉంది. ఇంక ఈ పని ఈరోజు కంప్లీట్ చేద్దామని చెప్పి ఒక పెయింట్ డబ్బా అయితే పెట్టుకున్నాను. ఇంకా అవి ఏషియన్ పెయింట్స్ ఉంటాయి కదా, అవే అనమాట. ఇదండి మీకు చూపిస్తున్నా ఒకసారి క్లియర్గా. ఇదిగోండి అంతా బాగుంటుందో, ఇట్లా ఓపెన్ చేయగానే గలీజ్గా కనిపిస్తూ ఉందనమాట. ఇది పెయింట్ చేసేసుకుందాం ఫస్ట్ అని చెప్పేసి అన్ని సామాన్లు ఏం తీయలేదు, ఆల్మోస్ట్ అన్నీ అక్కడే ఉన్నాయి. కొన్ని ఇట్లా తోమినవి కొంచెం పెద్దవి మాత్రం తీసాను అనమాట. ఫ్రీగా అవన్నీ వదిలేయాలి కదా, అందుకని ఇదిగోండి మొత్తం పెయింట్ వేసేసాను. ఈ కింద ర్యాక్స్ అన్నిటికీ వేసేసాను అనమాట. పైన ర్యాక్స్ కూడా వేసా కానీ బాటమ్ లైన్ మాత్రం వదిలిపెట్టాను. ఇంకా అది రేపు వేద్దాంలే అని చెప్పేసి. ఇక విండో కూడా ఒకటి ఉంది, అది కూడా వేద్దామని అనుకున్నా. నైట్ చేద్దాము ఆ పని చెప్పేసి ఇక పని అయిపోతుందిలే, ఇంకేముంది ఎర్లీగానే తినేస్తాం కదా. ఇక ఖాళీ 6 నుంచి 9 వరకు కూడా ఖాళీయే కదా.
కదా, అందుకని చెప్పి ఈ టైంలో ఈ పెయింటింగ్ చేసుకుందామంటే మా బుడ్డది వచ్చేసింది అనమాట. అప్పుడే క్లాస్ వింటా ఉండింది, వచ్చేసింది. ఏం చేస్తున్నావు అంటే పెయింటింగ్ చేస్తున్నాను అనగానే ఇంకా పిల్లలకి ఎట్లుంటుంది పెయింటింగ్ అంటే, మమ్మీ నేను చేస్తాను నస్స పెట్టేసిందండి. ఇంకా సరేలే ఇంట్రెస్టింగ్గా ఉంది తనకు కూడా అని చెప్పేసి ఇక తనకు కూడా ఇచ్చాను అనమాట. పెయింట్ బ్రష్లు అయితే వేసిన దాని మీద మళ్ళీ డబల్ కోటింగ్ వేసిందండి. అన్నీ అయిపోయాయి నాన్న, ఓన్లీ విండో ఉంది, ఆ పైనది మాత్రం పెట్టున్నాను అని అంటే నేను వేస్తానని చెప్పేసి మళ్ళీ నేను వేసిన వాడి మళ్ళీ డబల్ కోటింగ్ వేసి వదిలిందండి. డబల్ కోటింగ్ వేస్తే కూడా బాగుంది యాక్చువల్గా. కాకపోతే ఇంకా తను ఇంకా ఇంట్రెస్ట్గా ఉండేసరికి అవి ఎట్లయినా మళ్ళీ నల్లగా అయిపోతాయి. యాక్చువల్గా అవి తలుపులు ఊరికే తీస్తా పెడతా ఉంటాం కదా, మరకలు పడతానే ఉంటాయి. బట్ ఏదో ఒక చిన్న సాటిస్ఫాక్షన్, ఆ వుడ్ కనిపించకుండా కాస్త కొన్ని రోజులు మెయింటైన్ చేయొచ్చు కదా. ఇంకెలాగో మనకి ఈ పెయింట్ డబ్బా దొరికింది కాబట్టి ఇక దీన్ని అయిపిచ్చేదాకా వదిలిపెట్టాను నేను, అట్లా అనమాట. ఇదిగోండి ఈ విండోస్ కూడా మొత్తం ఇంకా పెయింటింగ్ అయితే చేసేసి పడుకున్నాను. స్వీటీ కూడా ఇదిగోండి ఈ కింద బాటమ్ ఒక్కటి వదిలేను అనమాట, అది వేసుకుంటా ఉంది ఈ పిచ్చిదైతే కూర్చొని. మళ్ళీ కాసేపటికి నేను విండోకి వేస్తా మమ్మీ, విండోకి వేస్తా పెయింటింగ్ అనింది. అది కాస్త ఆరనివే, తర్వాత అట్లే వేసుకో నువ్వు అని చెప్పి అన్నాను. ఇంకేముంది డబుల్ కోటింగ్ వేస్తే ఇంకా మంచిగా డార్క్గా కనిపిస్తుంది కదా. సో అదనమాట, ఇంకా ఏం లేదు కిచెన్లో వర్క్ అయితే. ఈ చిమ్నీ ఉంది చూసారు కదా, నాకు తెలిసి మీకు డస్ట్ కనిపిస్తుండాలి. ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలండి. ఇంకా కిచెన్ పని అయితే అంతా అయిపోయింది. కిచెన్ టూర్ కావాలంటే చేస్తా. ఇదంతా అయిపోయిన తర్వాత కూడా ఇంకేంటంటే మా ఆయన మునగాకు అయితే తీసుకొచ్చారనమాట. అమ్మ పంపించింది మునగాకు, కరివేపాకు, మళ్ళీ అత్తయ్యగారం నెయ్యి అవన్నీ పంపించారు. ఇంకా అవన్నీ తీసి సర్దుకున్నాను. ఈ మునగాకు ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ మార్నింగ్కి ఇట్లా ఆకంతా రాలిపోవాలంటే ఏదైనా క్లాత్లో చుట్టాలి కదా. ఇంకా ఆ పని అయితే పెండింగ్ ఉంది. ఇది చేసిన తర్వాత ఇక ఆ పని చేసేసుకొని పడుకోవడమే. అంతా డిన్నర్ అంతా అయిపోయింది, స్టవ్ క్లీనింగ్ అన్నీ కూడా చేసేసాను. ఇంకేం పెద్ద లేదనమాట. ఇదిగోండి నేను ఇక్కడ చేస్తా ఉంటే నేను వచ్చి మళ్ళీ విండో పెయింట్ చేస్తా మమ్మీ అని చెప్పింది అనమాట. సరే ఇక్కడ కొంచెం ఉన్నాయిలే ప్యాచెస్ లాగా, వాటిని వేస్తా నేను అంటే, అయితే నేను విండో వేసుకుంటా అని చెప్పింది. అది ఏమీ సరదానో చూడండి, అసలు ఫన్నీగా ఉందనమాట తనకి. ఆ విండో పెయింటింగ్ చేసి ఇంకా వెళ్ళి అప్పుడు పడుకుందనమాట. వెళ్ళి 9 o'clock అంతా పడుకో అని చెప్పాను. ఏం లేదు నిద్ర సరిపోదన్నది ఒక్క టెన్షన్ వస్తుంది నాకు, పాప కానీ పడుకోలేదంటే. మళ్ళీ మార్నింగే లేచేస్తారు కదండి, ఇక నిద్ర సరిపోదు. మనమన్నా ఏముంది, వాళ్ళు స్కూల్కి వెళ్ళాకైనా ఒక 1 hour రెస్ట్ అయితే తీసుకోవచ్చు, వాళ్ళకి రెస్ట్ ఉండదు కదా. సో అదనమాట నా బాధ. అదేమో వినదు, కాసేపు ఉంటా మమ్మీ నీతో పాటు కాసేపు ఉంటా అంటా ఉంటుంది. అట్లా కాదు నాన్న వెళ్ళి పడుకో అన్న పడుకోదు. ఇంకెళ్ళి మనం పడుకుంటే అప్పుడు వస్తుంది అనమాట నిద్ర. అదేంటో కానీ 2 నిమిషాలు అటు తిరిగేసరికి పడుకొని నిద్రపోతా ఉంటది అనమాట. ఆ పాడికి ఇంకెంత విసిగిస్తుందంటే రామమ్మీ అంటనే ఉంటది అనమాట ఇంకా. సో ఇంకా అదిగోండి వెనకంతా పెయింటింగ్ చేసుకుంటా ఉంది. రస్ట్ పట్టేస్తుందండి ఆ విండో అయితే. అసలు దానికి కూడా ఈ పెయింట్ భలే సెట్ అయిపోయింది అనమాట. ఇంకా చక్కగా మొత్తం దాంతో మొత్తం కవరింగ్ అయితే అయిపోయింది. సో అది ఈ లైటింగ్కి భలే అనిపిస్తుందండి నాకు. స్కిన్ కూడా అసలు యాక్చువల్గా మంచిగా పాడై ఉంది, అయినా కనిపించట్లే, నీట్గా ఉంది లైటింగ్ అయితే. సరే అదనమాట సంగతి అయితే. వెళ్ళాలి బ్యూటీ పార్లర్కి, ఏదన్నా వెళ్ళాలి. మళ్ళీ ఇంకా ఫెస్టివల్ కూడా వస్తుందిగా, ఊరు వెళ్తాము. కాస్త మంచిగా ఐబ్రోస్ అన్నా చేయించుకోవాలనుకుంటా ఉన్నా. ఇంకెప్పుడు అది తీరైద్దో ఏమో తెలియట్లేదు. ఇదిగోండి ఇక్కడంతా వేస్తా ఉంది పెయింటింగ్స్. ఇంక ఈ బాటిల్స్ ఉన్నాయి కదా ఈ పక్కన, ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేయాలి. ఇప్పుడు దాంట్లో అయిపోయినట్టు వేసేస్తున్నాను. ఎట్లో మనకి హెల్పర్ ఉన్నారు కదా చేయడానికి. సో అదనమాట, తనే క్లీన్ చేసేస్తుంది. ఖాళీ అయినట్టు వేసేస్తున్నాను. ఇంకా తను కూడా స్వీటీ కూడా ఇవన్నీ కంప్లీట్ చేసేస్తా ఉందండి. మీ పండగకి మీరు ఎట్లా శుభ్రం చేసుకుంటున్నారు ఇల్లు అనేది చెప్పండి. మేము పండగకు ఉండట్లేదు. యాక్చువల్లీ పల్లుతో మాట్లాడినప్పుడు కూడా పండగకి మనం ఇక్కడ ఉండదు కదా, ఎందుకు అన్నీ క్లీన్ చేసుకుంటున్నారు అనింది. ఏంటోలే చేసేస్తున్నా. మొత్తం ఇంట్లో కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది కదా నీట్గా ఉన్నా కూడా. అందుకని చెప్పి ఇక అన్నీ చేసుకుంటా ఉన్నాను. ఒక్కొక్క రూమ్ క్లీన్ చేసుకుంటా వస్తున్నానని. అన్ని రూమ్స్ ఒక ఎత్తు, కిచెన్ ఒక ఎత్తు అండి. అది రోజు చేసినా కూడా ఇంకా అది ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేస్తూనే ఉండాలనిపిస్తుంది ఇంకా. ఎందుకంటే ఇంకా అంత ఉంటుంది కదా జుడ్డు దాంట్లో. నాకు ఈ చిమ్నీ ఒక్క పెండింగ్ పడిపోయిందండి, అది ఒక్కటి క్లీన్ చేసేయాలి. ఇక రేపో ఎల్లుండో ఎట్లా హాలిడే వస్తుంది కదా, 25th ఇట్లా హాలిడేస్ ఉన్నాయి కదా క్రిస్మస్కి. ఇంకా ఆ టైంలో ఇక మిగతాదంతా క్లీన్ చేసేసుకోవచ్చు అని చెప్పి అనుకుంటున్నాను. ప్రతిసారి ఒకే రోజు అంతా డీప్ క్లీనింగ్ పెట్టేదాన్ని. ఈసారి మాత్రం అంతా ఎట్లయిపోయిందంటే
విడతలు అయిపోయింది అనమాట. ఒకరోజు ఆ ర్యాక్, ఒకరోజు ఈ ర్యాక్ అట్లా చేసుకుంటూ వచ్చాను. ఇంకా అంతేనండి, అదంతా క్లీన్ అయిపోయింది. ఇంకేం చేశానంటే మార్నింగ్కి ఇంకా బట్టలు అవన్నీ పెట్టుకోవాలి కదా మిషన్లో, అవన్నీ రెడీ చేసేసుకుందాం, ఇంకా హడావిడి ఉండకూడదు కదా మార్నింగ్ అని చెప్పేసి మిషన్లో అవి పెట్టడానికి వచ్చాను. అలా వెదర్ చూస్తుంటే చల్లగా మంచిగా అనిపించింది, ఇక్కడే ఉండాలనిపించింది కాసేపు. కానీ టైం అయిపోతుంది, మళ్ళీ స్వీటీ పడుకోబెట్టాలి. అలాగే మునగాకు అవన్నీ ఉన్నాయి, ఇంకా అవన్నీ సార్ట్ చేసేసుకోవాలి, లేకపోతే ఇంకా అవన్నీ అట్లా పెండింగ్ పడిపోతూ ఉంటాయి. ఇద్దండి, ఈ మధ్య నేను రీసెంట్గా ఈ పుదీనా వేసాను, బాగా వచ్చిందనమాట. ఈ పుదీనా యాక్చువల్గా ఏంటి, మనం ఆర్డర్ పెట్టిన పుదీనా అనమాట. అవి లీవ్స్ అన్ని తీసుకుని ఊరికే కొమ్మలట్ట గుచ్చేసాను అనమాట కుండీలో. అది మళ్ళీ రావడం స్టార్ట్ అయింది. భలే అనిపించింది అనమాట చూడగానే. ఇక ఏం లేదు, పొద్దున్నే ఇంకా పనులు చేసుకోవాలి కాబట్టి మొత్తం వాషింగ్ మిషన్లో బట్టలన్నీ పెట్టేసి లిక్విడ్స్ అవన్నీ కూడా ఫిల్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఇక మార్నింగ్ మిషన్ ఆన్ చేసేస్తే సరిపోతుంది అనమాట, ఇంకేం లేదు. ఇంక ఇక్కడికి వచ్చేసానా, నాతో పాటు ఇది కూడా కూర్చుంది, నేను చేస్తా అని చెప్పి ఇంకా సరదా అన్నమాట. ఏం చేస్తున్నా కూడా వచ్చి పక్కన కూర్చుంటుంది. వెళ్ళి రెస్ట్ తీసుకొని అన్న వినట్లేదండి. కరివేపాకు యాక్చువల్గా చాలానే పంపించారు కానీ మొత్తం అసలు పాడై ఉందండి, పురుగు వచ్చేసింది, హడావిడి అయిందంట. అమ్మ కూడా చెప్తా ఉంది, ఫోన్ చేస్తే హడావిడి అయిందే, చూసుకోకుండా మేము కూడా పంపించాము, మంచిది ఉన్నంత వరకు తీసుకోనింది. ఇది మునగాకంతా ఇట్లా క్లాత్లో పెట్టేసి ఇంక నేను కూడా పడుకున్నాను.